ఇప్పుడు అలాంటి మంత్ర ప్రయోగం ఉన్నప్పుడు ఎంతో మందికి చేస్తుండే. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషితో మనకు రిలేషన్షిప్ ఒక మాట గాని తనతో మనకి ఏదైనా బాండింగ్ ఉంటే గానీ వశీకరణ చేయొచ్చును. మిగతా అందరికి చేయాలంటే లోకమంతా మనమే ఆకట్టుకుంటుండే, లేదంటే సెలబ్రిటీలను కూడా మనమే ఆకట్టుకుంటుండే. చేయొచ్చును, పద్ధతులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలా పొలిటికల్ లీడర్స్ యజ్ఞాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అవును, దాదాపు ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం నేను చెప్పను కానీ 1 సంవత్సరం పాటు యజ్ఞం నిర్వహించారు ఆగకుండా. చండీ యజ్ఞం. హోమాలు ఎందుకు చేస్తారు భారీ ఎత్తునంటే లాట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం. ఇప్పుడు షట్కర్మలను ఉంటాయి దశమహావిద్యల్లో, వశీకరణ, స్తంభనం, ఉచ్చాటనం, మారడం, మోహనం అని. వశీకరణం అంటే ఆకర్షించుకోవడం. మంత్రం ద్వారా ఆకర్షించవచ్చు, మంత్రం ద్వారా మారణ ప్రయోగం చేసే వాళ్ళు ఉన్నారు, మంత్రం ద్వారా విడదీసేవచ్చు, మంత్రం ద్వారా ప్లేస్ నుంచి తరిమేయచ్చు. చాలా ఉన్నాయి, వీటిని షట్కర్మలు అంటాం దశమహావిద్యల్లో. దశమహావిద్యలు చేసినప్పుడు చాలా స్పీడ్గా వస్తాయి పవర్స్. అందుకే చెప్తా, ఎవరైనా ట్రై చేయండి, ప్రయత్నం చేయండి, దీక్షలు చేసుకొని మీకు ఎక్స్పీరియన్స్లు వస్తాయని. ఓకే, మనిషికి దిష్టి తాకుతుందా? దిష్టి తగులుతుందా అంటే చిన్నపిల్లలు మీరు చూస్తూ ఉంటారు కదా, ముద్దుగా ఉంటారు, ఓ 10 మంది ఎత్తుకుంటే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు? నెగిటివ్ అబ్జర్వ్ అయిపోతుంది. ప్రతి చూపు అంత మంచిదై ఉండదన్నమాట. మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళేసి వచ్చినప్పుడు ఒక రకమైన అనీజీనెస్ వస్తుంది, అబ్జర్వ్ చేశారా? అనీజీనెస్, చిరాగ్గా ఉంటుంది. అంత నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో తిరగటం వల్ల ఎక్కువ అయిపోతుంది. మనం ఎప్పుడైనా బాగా రెడీ అయినప్పుడు కొంతమంది అమ్మాయిలకి, కాలేజ్ అమ్మాయిలకి మంచిగా ఉంటారు ఏజ్లో, బాగా రెడీ అయినప్పుడు సడన్గా ఫంక్షన్లోకి వెళ్ళొస్తానే వామిటింగ్స్ అవ్వటము, కళ్ళు తిరగటం, కాళ్ళు చేతులు నొప్పులు రావటం, నెగిటివిటీ అన్నమాట. చాలామంది అందరి చూపులు మంచిగా ఉండవు. నెగిటివ్ దృష్టితో చిరాగ్గా, ఈ అమ్మాయి ఎంత బాగుంది చూడు అని అనుకున్నప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటారు కదా.